బీసీ కోటాకు మధ్య మార్గం చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19% హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం. స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన తాము పాటిస్తూ ఇతర పార్టీలను సవాల్ చేయాలన్న ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు 23%, ఎస్సీ ఎస్టీలకు 21% అంటూ చూస్తూ ఉన్నాం కదా. రెండింటిని కలిపితే ఎంతండి? 44% రిజర్వేషన్స్ ఇన్నే ఉన్నాయి. మరి కేవలం బీసీలకే కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి 43% ఇస్తా అని ఇదే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ అనేటువంటిది కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని ఎట్లా అమలు చేస్తారో చూడాలి. కానీ వీళ్ళు అంటున్నట్టుగా ఇటు 23 ఇటు 19 పెట్టుకుంటే 42% కనిపిస్తూ ఉన్నది. 42% ఇది కామారెడ్డి డిక్లరేషన్కి 1% అటు ఇటు కాకపోతే స్ట్రెయిట్ అని అనుకుందాం. సరే, కుదురుతుందా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇగో సుప్రీం తీర్పు అమలుకి ఇదే మార్గదర్శకం అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. చూద్దాం ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది ఏంది అనేటువంటి మాట. ఒక పక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి, మరో పక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు, వాటి నుంచి బయటపడి రెండు నెరవేరేలా మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. బీసీలకు గతంలో లాగానే చట్టపరంగా 23% రిజర్వేషన్లను అమలు చేస్తూ మరో 19% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ పూర్తవుతుందని, మొత్తం రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ 50%కి మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను కూడా పాటించినట్లు అవుతుందని యోచిస్తున్నది. ఇతర పార్టీలను కూడా ఇదే పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసి పైచేయి సాధించవచ్చని అంచనా వేస్తుంది. బీసీ ఓటర్ల గణన చేసిన, కులాల వారీగా గణన చేపట్టిన పంచాయతీ ఎన్నికలకు ఇదే విధానాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. 12వ పేజీలో వేసిర్రు దీన్ని. అయితే ఇక్కడ ప్రజలు ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. ఏందో చెప్పనా నేను, మీరు ఎట్లా చూస్తారో నాకు తెలియదు కానీ జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మ్యాక్సిమం కోటాలలో నిలబడేది బీసీలు, బీసీలే ఉంటారు. సో ఆ బీసీ కోటాకి వీళ్ళు ఏ విధంగా లోకల్ బాడీలలో చాలా సందర్భాల్లో నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోతూ ఉండే, ఇప్పుడు మ్యాక్సిమం లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలే ఎక్కువ నిలబడతారు. వీళ్ళు సపరేట్గా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పని లేదు. ఇది గమనించండి ఒకసారి. కాగా బీసీ కులగణన చేసి రిజర్వేషన్లను అమలు చేసేందుకు కొన్ని పీఠముడులు ఉన్నాయి. బీసీ ఓటర్ల గణన చేస్తే 2 నెలల్లో కసరత్తు పూర్తి చేయొచ్చు. కులాల వారీగా గణనకు కనీసం 6 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏడాది చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటోంది. ఆలస్యం అయితే ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు సమస్య వస్తుంది. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతాయి. అయితే కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పలుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ అమలు ఎలాగనే చర్చ విస్తృతంగా సాగుతోంది. బీసీ ఓటర్ల గణన ఒక మార్గం. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42%కి పెంచుతామని పేర్కొంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించితే అవి కోర్టులో నిలవవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా బీహార్ ప్రభుత్వం 2 ఏళ్ల కిందట బీసీలకు 54% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరపాలని అనుకుంది. దీనిని పాట్నా హైకోర్టు తప్పుపట్టింది. రిజర్వేషన్లను 50% మించరాదని స్పష్టం చేసింది. చివరకు 50%కి పరిమితమై ఎన్నికలు నిర్వహించిన సంగతి ఉదహరిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రస్తుతానికి బీసీ ఓటర్ల జాబితా తయారు చేసి దాని ప్రకారం రాజ్యాంగం నిర్ణయించిన పరిమితికి లోబడి ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని చెప్తున్నారు. బీసీ ఓటర్ల శాతం నిర్ధారణ కోసం కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ప్రామాణిక ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకోవాలి. దాని ఆధారంగా సర్వే చేసి ఓటర్ల జాబితాను బీసీ కమిషన్కు అందజేయాలి. కమిషన్ ఆ జాబితా మేరకు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయిస్తుంది. ఇక చూద్దాం, ఇక్కడ చూడండి. ఇక బీసీ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ నిర్ధారించేటప్పుడు ఎస్సీ ఎస్టీల కోటా పోను మిగతా శాతాన్ని కలుపుకుంటే 50% మించొద్దని నిబంధన ఉంది. ఈ ప్రకారం ఎన్నికలకు వెళ్తే మొత్తం వ్యవహారాన్ని 2 నెలల్లో పూర్తి చేయొచ్చని చెప్తున్నారు. ఆ వెంటనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. కులాల వారీ గణనకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కులాల గణన చేయకుండానే కేవలం బీసీ గణన అని చెప్పేసి మాత్రమే పెట్టుకొని బీసీలకి
వాళ్ళు ఇచ్చినటువంటి 42% మాట ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ముందుకు పోతా అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి వార్తగా మనం చూడొచ్చు. కానీ దీన్ని ఎంత వాస్తవంగా మనం చూడొచ్చు అనేటువంటిది ప్రాక్టికల్గా మనం లెక్కేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ నా మాట కాదు, కానీ మనం ఫస్ట్ పేజ్కి మరోసారి పోతే మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తున్నటువంటి మాట ఏంది, రిజర్వేషన్లు కేవలం 50% పెట్టాలి, మిగిలిన 50% ఏదైతే ఉంటుందో అది ఓపెన్ కేటగిరీలో ఉండాలి. రైట్. అయితే ఇక్కడ ఎస్సీలకి ఎస్టీలకు కలిపి ఆల్రెడీ 21% ఉన్నది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ 21% ఓనిగా మిగిలింది ఎంత, 29% రిజర్వేషన్లు ఉంటాయి. అంతే కదా. ఈ 29లో బీసీలు కావాలి, మైనారిటీలు రావాలి, మిగిలిన కులాలన్నీ రావాలి. ఎస్సీ ఎస్టీలకి 21 పోగా మైనారిటీలకి, బీసీలకి, ఓబీసీలకి ఇంకోటి అన్ని కలుపుకుంటే 29%. ఈ 29 ప్లస్ ఇక్కడ వీళ్ళంటా ఉన్నటువంటిది 19, 30 ఉన్నదాన్ని కేసీఆర్ కాక ఏం చేసిండు, 23కి తీసుకొచ్చిండు. బీసీ రిజర్వేషన్లో పర్సెంటేజ్ 30 ఉన్నదాన్ని 23% చేసిండు కేసీఆర్. 32 అనుకుంటా, 32 ఉండే దాన్ని 23 చేసిండు కేసీఆర్. 9% ఉల్టా తగ్గించాడు ఆయన. ఇప్పుడు కనీసం కేసీఆర్ ఉంచిన ఈ 32% బీసీ రిజర్వేషన్లు ఇవాళ చాలా వరకు బాగుంటుండే. అట్లీస్ట్ ఇదన్నా అఫీషియల్గా చేయడానికి రేవంత్ రెడ్డికి సాధన అవుతుందా అంటే నిజంగా సాధన అయ్యేటట్టు కనబడతలేదు, లిటరల్గా కనబడతలేదు. చేస్తుంటే ఈ టైం కల్లా ఆల్రెడీ ఆర్డర్ పాస్ అయి ఉండాలి కదా అంటున్నా నేను. లేదు, అయ్యేందుకు అవకాశం కనబడతలేదు ఇక్కడ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా చట్ట ప్రకారం ఇవాళ ఉన్నటువంటి 23% ఏదైతే కేసీఆర్ చేసిండో దాన్ని కాంగ్రెస్ స్పెషల్గా మేము మా దాంట్లో 19% ఎక్కువ సీట్లు బీసీలకే మేము ఇస్తున్నాం అనేటువంటిది డప్పు కొట్టడానికి రెడీ అవుతా ఉన్నారు. కానీ గమనించాలి, ప్రజలారా గమనించుకోవాలి. ఇటు ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ, అంటే అసెంబ్లీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ, ఈ రెండు జరిగినప్పుడు బీసీలకి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో గుర్తుపెట్టుకోవాలి అని నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నా నేను. అంతేకాకుండా ఒకటి వాస్తవం, 42% కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈ 42%ని అఫీషియల్గా ఎట్లా చేస్తుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పాల్సినటువంటి మ్యాటర్ అంతా పూర్తిగా మీకు కన్వే చేసిన. బీసీ కోటాకు మధ్య మార్గం, చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19% హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం. స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన